అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. నియామకం, అయోమయం. ఏ నియామకం, ఏమి అయోమయం. ఈ ప్రభుత్వ పాఠశాలల్లో సరైన స్కావెంజర్‌లే లేరు. ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఈ ప్రభుత్వ పాఠశాలలో స్కావెంజర్‌లనేవాళ్ళు గతంలో మరి రూ. 2,500 ఇచ్చి కొంతకాలం వారిని కొనసాగించి తర్వాత వాళ్ళు సరైన ఫండ్ వాళ్ళకి కేటాయించలేదు. ఆ స్కావెంజర్ పోస్ట్‌లు కొంతకాలం కొనసాగినయి. తర్వాత లేవు. అసలు పర్మనెంట్ పోస్టులనేయే ఈ స్కావెంజర్ సంబంధించిన పర్మనెంట్ పోస్టులే లేవు. అయితే ఈ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఆ స్కావెంజర్ అనే పేరు మార్చి సర్వీస్ పర్సన్‌గా వారి యొక్క పేరును మార్చి నియమించారు. మంచిదే. మంచిదే సంతోషం. దీనికొక నియమం పెట్టారు. 50 మంది విద్యార్థులుంటే రూ. 3,000, 100 మందుంటే రూ. 6,000, 150 మందుంటే 9,000, 200 మంది కన్నా ఎక్కువుంటే రూ. 12,000 ఇవ్వాలని నిర్ణయించారు. సరే కొద్ది జీతానికైనా పని చేసినా ఏటా పని దొరుకుతుందనే నమ్మకంతో కొంతమందొచ్చి ఆ పనుల్లో చేరడం జరిగింది. అంటే, అంటే పిల్లల సంఖ్యను బట్టి ఈ యొక్క వేతనం ఉండేది. సరే గతంలో కూడా స్కావెంజర్‌లని ఉండేవాళ్ళు 2,500 వేతనం ఇచ్చి పని చేశారని చెప్పా గదా! ఎప్పుడైతే కరోనా వచ్చిందో, ఆ కరోనా తర్వాత నుంచి వీరి నియామకం అనేది చేపట్టలేదు. ఇంక పాఠశాలలో ఊడ్చేవాడు లేడు, తుడిచేవాడు లేడు. ఇక అట్లా ఎట్లో నెట్టుకొనొచ్చారు. తర్వాత ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడినాక ఈ పిల్లల సంఖ్యను బట్టి ఈ యొక్క స్కావెంజర్ ప్లేస్‌లో సర్వీస్ పర్సన్ అని చెప్పి పిల్లల సంఖ్యను బట్టి 50 మందుంటే 3,000, 100 మందుంటే 6,000, 150 మందుంటే 9,000, 200 మందుంటే రూ. 12,000 అని చెప్పి ఈ విధంగా నిర్ణయించడం జరిగింది. అయితే వీరికి ముఖ్యంగా మరి సూర్యాపేట జిల్లాలో వీరికి 2, 3 నెలల గౌరవ వేతనమే మరి రావడం జరిగింది. ఇంగ ఆ తర్వాత రాలేదు. తర్వాత మరి వీళ్ళేం జేశారు ప్రధానోపాధ్యాయులు వారి యొక్క తమ జీతం మరి ఇతర గ్రాంటుల నుంచి మిగిలిన సొమ్మును వాళ్ళకి జీతాల రూపంలో చెల్లించారు. మరి మిగతా నెలలో 3 నెలలొస్తే మరి మిగిలిన నెలల జీతాల పరిస్థితేంటి? మరి ఎప్పుడొస్తాయి? వస్తాయి. రావని నేను అంటలేదు. కానీ మరి సరైన సమయానికిస్తే వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి, ఇంకా నిబద్ధతతో పని చేయడానికి వారికొక అవకాశం అనేది ఉంటది. ఎందుకంటే ఏ ఉద్యోగమైనా సరే వచ్చే కొద్దో గొప్ప జీతమైనా రెగ్యులర్‌గా వస్తే వాళ్ళు మంచిగా పని జేయడానికి ఉంటది. ఇంకొకటేందంటే మళ్ళీ ఇంకొద్ది రోజుల్లో పాఠశాల గూడా స్టార్ట్ అయితుంది. ఓరి బాబోయ్! గత నెలల్లో 3 నెలలే జీతం వచ్చింది. సరే మళ్ళా ఈ మిగిలిన జీతం ఎప్పుడు పడిద్దో తెలీదు అని జెప్పి చాలామంది సేవకులు ఆసక్తి చూపించడం లేదంట. పాఠశాలలో పనిజేయడానికి మరి పారిశుద్ధ్యం అంటే ఊడవాలి, తుడవాలి, అటెండర్ చేసే పనులు చాలా ఉంటాయి. శుభ్రం జేయాలి, చెట్లుంటే నీళ్లు పెట్టాలి, పచ్చదనాన్ని పెంచాలి, ఇంకా ఇతరత్రా పనులన్నీ గూడా వాళ్ళు చేయాల్సుంటది. ఈ వచ్చే అరకొర వేతనాలతో మరి ఇలాంటి పనులు జేయాలంటే చాలామంది ముందుకు రావడం లేదంట. గతేడాది డబ్బులు వచ్చినట్టయితే ఇప్పుడు వచ్చేవాళ్ళని జెప్పి ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. గత ఏప్రిల్ నెలలోనే ఈ యొక్క సర్వీస్ పర్సన్‌లు ఎన్నో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామని, బడ్జెట్ రాగానే ఇస్తామని ఉపాధ్యాయులు చెబుతూ వచ్చారు. అది. కాబట్టి మరి ఈ విషయంలో అంటే పాఠశాల ప్రారంభమయ్యే నాటికి వీరికి పెండింగ్‌లో ఉన్నటువంటి వేతనాలైతే వస్తాయని, గతంలో ఎవరైతే పాత వాళ్ళు పనిచేశారో వాళ్ళు కూడా ఈ సంవత్సరం కూడా వాళ్ళే కొనసాగుతారని, ఇంకెవరికైనా ఈ ఉద్యోగం మరి ఈ వేతనాలు సరిగ్గా పడట్లేదు, టయానికి పడట్లేదు, ఇట్లా ఇబ్బందయిందనుకుంటే వారి స్థానంలో కొత్త వారిని కూడా నియమించుకోవడానికి అవకాశం అయితే ఉంటది. అది. ఇది పిల్లల సంఖ్యను బట్టి జీతం. 50 మంది విద్యార్థులుంటే 3,000, 100 మందుంటే 6,000, 150 మందుంటే 9,000, 200 కంటే ఎక్కువుంటే రూ. 12,000 ఈ విధంగా జీతాన్నయితే నిర్ణయించడం జరిగింది. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా. ఎన్నో లక్షల వేతనాలు చెల్లిస్తున్నారు చాలా మందికి. గవర్నమెంట్ సెక్టార్‌లో. కానీ పిల్లలు చదువుకునేటటువంటి ఆ గవర్నమెంట్ పాఠశాలలో ఒక పర్మనెంట్ పోస్ట్ ఉంటే చాలా మంచిది. లేదా ఒకళ్ళ కాంట్రాక్ట్ పద్ధతిలో ఎవరినైనా లేదా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో ఎవరినైనా నియమించినా ఒక పర్ఫెక్ట్ పర్సన్‌ని ఒక ఇంటర్వ్యూ ద్వారా లేకపోతే రోస్టర్ రిజర్వేషన్ ద్వారా మరి పర్ఫెక్ట్‌గా నియమించి మరి వారికిచ్చే అరకొర వేతనాలైనా సమయానికిస్తే వాళ్ళు ఎంతో
నిబద్ధతతో పనిచేస్తారు. ఎందుకంటే పారిశుద్ధ్యం చాలా ముఖ్యం. పిల్లలు టాయిలెట్‌కి వెళ్ళినా, ఆ టాయిలెట్లు శుభ్రం చేయాలన్నా, మరి ఒకరోజు మన ఇంట్లో ఊడకపోతేనే చెత్త పేరుకొని పోయిద్ది. మరి అలాంటిది పాఠశాలంటే పిల్లలు గదులు మరి చక్కగా ఊడ్చి వాటిని ఎంత శుభ్రంగా ఉంచితే పిల్లలు తరగతి గదులు పరిశుభ్రంగా ఉంటాయి. ఆ పరిశుభ్రమైన వాతావరణంలో పిల్లలు చక్కగా చదువుకుంటారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. పాఠశాలలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఇక్కడ నేను ప్రభుత్వాన్ని తప్పుపట్టట్లేదు. ప్రభుత్వం ఎంతో సంక్షేమ పథకాలు చేస్తుంది. ఎన్నో నిధులు కేటాయిస్తుంది. మరి ప్రతిరోజు ఉదయాన్నే రాగి జావ, 3 గుడ్లు, మధ్యాహ్న భోజనం ఇవన్నీ ఇంత పకడ్బందీగా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మరి ఈ చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఒక స్కావెంజర్ పోస్టు లేదా ఒక అటెండర్ పోస్టు లేదా ఏదైనా పేర్లు పెట్టుకొని సర్వీస్ పర్సన్ అని ఇప్పుడు పెట్టారు పేరు. ఎవరైనా సరే ఇలాంటి పోస్ట్ పర్మనెంట్ పోస్టులు నియమించండి. లేకపోతే కాంట్రాక్ట్ పద్ధతిలోనే కనీసం ఇప్పుడున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా కనీసం ఒక 18,000 రూపాయలతోనైనా పర్ఫెక్ట్‌గా నియామకం చేసి వారికి సరైన సమయంలో వేతనాలు అందించినప్పుడు వాళ్ళు ఇంకా చాలా నమ్మకంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.